కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? రోడ్ యాక్సిడెంట్ సమయంలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో సహాయం చేసిన వారిని హీరో ఆఫ్ ది రోడ్ గా గుర్తిస్తూ 25,000 రూపాయల రివార్డును అందించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కేసులు, పోలీసులు అనే భయం లేకుండా బాధితులకు సహాయం చేయడం వల్ల ఏటా 50,000 మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు అని గడ్కరీ పిలుపునిచ్చారు. అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ఆఫ్ కోల్కతా అధ్యక్షుడు ఉత్తమ్ సాహాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 50 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు వేశారు. లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళ వివాదంతో గంగూలీని లింక్ చేస్తూ ఉత్తమ్ సాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో గంగూలీ ఈ చర్య తీసుకున్నారు. ఘాజియాబాద్లో 4 నెలలుగా అద్దె చెల్లించని అద్దెదారులను ప్రశ్నించేందుకు వెళ్లిన ఇంటి యజమానురాలు దీప్శిఖా శర్మను అద్దెదారులైన అజయ్ గుప్తా, అకృతి గుప్తా దంపతులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వాగ్వాదం సమయంలో గొంతు నులిమి చంపి అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో దాచేందుకు ప్రయత్నించగా ఇంట్లో పనిచేసే పనిమనిషి మైనా అనుమానంతో విషయం బయటపడింది. గూగుల్ పే, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫ్లెక్స్ పేరుతో యూపీఐ ఆధారిత కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను ప్రారంభించింది. రూపే నెట్వర్క్ లో నిర్మించబడిన గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో గూగుల్ పే యాప్ లోని యూపీఐ అకౌంట్ కు ఈ క్రెడిట్ కార్డ్ ను లింక్ చేయడం ద్వారా కస్టమర్లు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈ ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయవచ్చు. నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం డైరెక్షన్ లో వస్తున్న ఛాంపియన్ చిత్ర ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.